హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియా ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి వీడియో చూస్తుంటే మీకు ఇప్పటికే అర్థమైపోతుందండి. అవునండి, ఉసిరికాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. టేస్టీగా అండ్ కమ్మగా నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ ఉసిరికాయలతో పులిహోర అయితే ప్రిపేర్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనైతే 4 పెద్ద ఉసిరికాయలను అయితే తీసుకున్నానండి. ఇవి ఒక కప్‌లో వేసి వాటర్ వేసి ఇవి 1 నైట్ అంతా ఇందులో ఊరపెట్టుకున్నాను. దీనివల్ల దీంట్లో ఉండే కసర మొత్తం పోతుందండి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్ అయితే తీసుకొని నేను అన్నం పెట్టుకుంటున్నాను పులిహోర ప్రిపరేషన్ కోసమండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉసిరికాయ ముక్కల్ని. ఈ ఉసిరికాయలను అప్పటికప్పుడు ముక్కల్లా కట్ చేసుకుంటే కొంచెం ఒగరుగా ఉంటాయండి. అందుకని బౌల్‌లో నేను నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కడాయి పెట్టుకున్నాక దీంట్లో 1 స్పూన్ ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఈ అట్ల కర్రతో ఆయిల్ అనేది మొత్తము స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అయితే ఆవాలు వేసుకుంటున్నాను. వేసుకుంటే ఇవి చిటపటలాడుతున్నాయి కదండీ. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అయితే మెంతులు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని లైట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 30 సెకండ్స్ అయితే వేయించుకోవాలి. వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. చేసేసి ఒక కప్‌లో తీసుకొని ఇవి కొంచెం చల్లారాక దీన్ని పౌడర్‌గా అయితే చేసుకోవాలండి. పౌడర్‌గా చేసుకొని ఒక సైడ్‌కి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీంట్లో 1 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా వగరుంటే వగరు మొత్తం పోతుంది సాల్ట్ అనేది యాడ్ చేయడం వలన. ఇంకా దీంట్లో ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మొత్తము మెత్తటి పేస్ట్‌లా మిక్సీ కొట్టుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది పేస్ట్ అయితే. దీన్నైతే ఒక సైడ్‌కి తీసుకోవాలి. బౌల్‌లో వేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం తగ్గినా పర్లేదండి. ఎందుకంటే ఇవి పల్లీలు ఫ్రై చేయడానికనమాట. నేనైతే ఈ పల్లీలనైతే తీసుకున్నాను. తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నానండి. చూడండి, పల్లీలైతే కలర్ చేంజ్ అవుతున్నాయి కదా! అలా లైట్‌గా కలర్ చేంజ్ అయినాక మొత్తము వాటినైతే సైడ్‌కి తీసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 ½ స్పూను ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక సన్నగా అండ్ నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలనైతే వేసుకోవాలండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇవి కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా! లైట్ గ్రీన్ కలర్ నుండి చూడండి వైట్ కలర్‌లోకి కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలనైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా సేమ్ ప్రాసెస్ అయితే కలుపుకోవాలి. దీంట్లో 4 పచ్చిమిరపకాయలని ఇలా 2 ముక్కలుగా కోసి ఇలా ముక్కలు కట్ చేసి దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో వేసుకున్నాక ఒకసారి ఇలానే కలుపుతూ ఉండాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో లేదా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసినాక ఇలా కలుపుతూ ఉంటే కొంచెం అడుగు పట్టకుండా ఇంకా కలర్ చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. దీంట్లోనే 4 ఎండుమిర్చిని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను 2 ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడైతే 1 స్పూన్ శనగపప్పు, ఇంకా 1 స్పూన్ మినపప్పు ఈ 2 కలిపి అయితే నేను దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని అయితే ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. లేదంటే పచ్చి శనగపప్పు కొంచెము పచ్చి వాసన వస్తుంది కదా! అలా అని. దీంట్లో ఇప్పుడు ముందుగా మనము మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఒకసారి యాడ్ చేసుకున్నాను. ఇంకా సరిపోదేమని కొంచెం లైట్‌గా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పొడి అనేది వేసుకున్నాం కదా! కలర్ అనేది చేంజ్ అవుతుంది. మాడిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంకోసారి మిక్సీ పట్టుకున్న ఉసిరి ముక్కల పేస్ట్‌ని కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఎంత మిక్సీ పెట్టామో అంత కాకుండా
నేను హాఫ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. ఇంకా హాఫ్ ఉంచేసాననమాట. హాఫ్ సరిపోతుందని. ఇప్పుడు దీంట్ని మొత్తం కలుపుకోవాలి. అవసరమైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు అడుగంటకుండా. ఈ పచ్చి ముక్కల పేస్ట్ అనేది స్పైసీ కొంచెం వగరుపోయి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. పొడి వేసాం కదా ఆవాలు, ఇంకా మెంతుల పొడి, ఆ స్పైసీనెస్ అనేది ఇది లాక్కునేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అండి. చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా! ఇప్పుడు ముందు వేయించుకున్న పల్లీలను కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక లైట్‌గా ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు అవసరం అనిపిస్తే 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ముందుగా 1 గ్లాస్ రైస్‌నైతే వండి పెట్టుకున్నానండి. దాంట్లోనే పసుపు కూడా యాడ్ చేసి ఒక పళ్ళెంలో అయితే వేసుకున్నాను. చూడండి అన్నం ఎలా పొడి పొడిలాడుతూ ఉందో. పులిహోర ప్రిపరేషన్ కోసం అన్నం ఎప్పుడు కొంచెం కూడా మెత్తగా అవ్వకుండా చూసుకోవాలండి. దీంట్లో పచ్చి కరివేపాకు రెమ్మలను కూడా వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా పేస్ట్ అనేది పైన చల్లుకుంటూ ఒక సైడ్ నుంచి అయితే కలుపుకోవాలండి. అప్పుడే పులుపు అనేది మొత్తం అన్నానికి పడుతుంది. బాగా కలుపుకోవాలండి ఒక సైడ్ నుండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇందాక ఉసిరికాయ పేస్ట్‌లోనే మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము వగరు పోవడానికి. దీంట్లో అయితే సరిపోలేదు. అందుకని నేను 1 ½ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక అంచులో మొత్తమును చుట్టూరా 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అప్పుడే పులిహోర ఇంకా పొడి పొడిలాడుతూ బాగా ఉంటుందండి. చూడండి చివరగా నేనైతే కొంచెం చింతపండు మాత్రమే నానబెట్టుకొని దాని నుండి వచ్చే ప్యూరీని కడాయిలో వేసుకున్నానండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి దగ్గరయ్యేంత వరకు. చూడండి చింతపండు ప్యూరీ అనేది చాలా చక్కగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కొంచెం పేస్ట్‌ని దీంట్లో వేసి మొత్తంగా కలుపుకోవాలి. ఉసిరికాయల పేస్ట్‌ని వేసాం కాబట్టి కొంచెం చింతపండు రసాన్ని మాత్రమే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో కమ్మగా ఉండే ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మీకు నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసి అయితే ఒకసారి తినేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.